అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి కూడా భయం, బాధ, సంతోషం ఉంటాయని సశాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త మన జగదీష్ చంద్రబోస్. రేడియో తరంగాలను అభివృద్ధి చేసి వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థకు, ఈనాటి మన నిత్య జీవితంలో భాగమైన వైఫై వ్యవస్థకు 100 సంవత్సరాల క్రితమే బీజాలు వేసిన విజ్ఞానవేత్త మన బోస్. అటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. రామాయణ భారతాల నుండి స్ఫూర్తి పొంది స్ఫూర్తి ప్రదాతగా ఎదిగిన వ్యక్తి మన బోస్. తల్లిదండ్రుల ఉత్తమ స్థాయి పెంపకంతో మహామనీషిగా నీరాజనాలందుకున్న ఘనుడు మన బోస్. ఇటువంటి వారి చరిత్రలు పిల్లలకు స్ఫూర్తి కలిగిస్తాయి. వాళ్ళు జీవితంలో ఎదగడానికి, మంచి ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక బోస్ జీవిత కథను, ఆయన చేసిన ఆవిష్కరణల్ని తెలుసుకునే ముందు ఎప్పటిలానే నాదొక విన్నపం. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఆ మహావిజ్ఞానవేత్త కథలోకి ప్రవేశిద్దాం. జగదీష్ చంద్రబోస్ ఇప్పటికి సుమారు 165 సంవత్సరాల క్రితం, అంటే 1858వ సంవత్సరం నవంబర్ 30న అప్పటి అవిభక్త బెంగాల్ రాష్ట్రంలోని విక్రంపూర్ జిల్లా రారిఖల్ గ్రామంలో జన్మించారు. ఇప్పుడు ఈ ప్రాంతం బంగ్లాదేశ్లో ఉంది. బోస్ గారి తల్లి పేరు భామాసుందరి. ఆమె తన కుమారుణ్ణి పడుకోబెట్టేటప్పుడు ప్రతిరోజు రాత్రి రామాయణ భారత కథల్ని చెబుతుండేవారు. ఆ ఇతిహాసాలలోని ప్రతి పాత్ర గొప్పదనాన్ని విశదీకరించి చెప్పేవారు. దానితో ఆ కథలు, పాత్రలు బోస్ మీద ఎంతో ప్రభావాన్ని చూపించాయి. రామాయణంలో లక్ష్మణుడు, భారతంలో కర్ణుడు ఆయనకు అభిమాన నాయకులు. లక్ష్మణుడు అన్నగారి కోసం తన సుఖాలను త్యాగం చేస్తే, కర్ణుడు స్నేహితుని కోసం రాజ్యాన్నే త్యాగం చేశాడు. ఆ ఇద్దరి త్యాగశీలత బోస్ గారి జీవితానికి ఒక దృక్పథాన్ని ఏర్పరిచింది. మనిషి కేవలం తన సుఖం కోసమే తాను బ్రతకూడదని, సమాజ హితం కోసం కూడా పాటుపడాలని అన్నది ఆయన ఆలోచన విధానంగా మారింది. అలానే జీవితంలో అనేక ఎత్తుపల్లాలను తట్టుకుంటూ కర్ణుడు ఎదిగిన తీరు కూడా బోస్ వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఇక శ్రీరామచంద్రమూర్తి బోస్కు ఆరాధ్య దైవం. బోస్ గారి తండ్రి పేరు భగవాన్ చంద్రబోస్. ఆయన అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్గా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా అనేక పెద్ద పెద్ద పదవుల్లో పనిచేశారు. అయితే ఆయనకి ఉన్నతోద్యోగిగా కంటే ప్రజల మనిషిగానే ఎక్కువ గుర్తింపు ఉంది. పేద విద్యార్థులందరికో ఆయన చదువు చెప్పిస్తుండేవారు. ఎన్నో పాఠశాలలు కూడా కట్టించారు. కానీ తన కుమారుణ్ణి మాత్రం ప్రాథమిక విద్య కోసం ఏ ప్రఖ్యాత ఇంగ్లీష్ పాఠశాలలోనూ చేర్పించకుండా కేవలం వీధి బడిలోనే చదివించారు. పేద గొప్ప భేదం లేకుండా తన కొడుకు అందరితో కలిసిమెలిసి జీవించాలన్నది ఆ తండ్రి ఆలోచన. అంతేకాకుండా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మాతృభాషలోనే జరిగితే హృదయం పరిపక్వత చెందుతుందన్నది ఆయన భావన. ఈ విషయాల గురించి జగదీష్ చంద్రబోస్ గారే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మా నాన్నగారు నన్ను ఒక సాధారణ బెంగాలీ బడిలో చేర్పించి చదివించారు. అక్కడ చదువుకునే వాళ్లలో ఒక పేద ముస్లిం కుమారుడు, ఒక చేపలు పట్టేవాని కుమారుడు నాకు మిత్రులయ్యారు. నిజానికి ఆ ఏర్పాటు చేసింది కూడా మా నాన్నగారే. వారిద్దరి మధ్య నన్ను కూర్చోబెట్టమని మా ఉపాధ్యాయుడికి చెప్పింది ఆయనే. నా ఆటపాటలన్నీ కూడా ఆ ఇద్దరు స్నేహితులతోనే. అనేక పక్షుల గురించి, జంతువుల గురించి వాళ్ళు కథలు కథలుగా చెప్పేవారు. అలా నా స్నేహితుల ద్వారా నేనెంతో నేర్చుకున్నాను. రోజు మా ఆటపాటలు అయ్యాక నేను నా మిత్రుల్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళేవాడిని. మా అమ్మ నాతో పాటు వారిని కూడా ఎంతో ఆదరంగా చూసేది. మా ముగ్గురిని ఒకే వరుసలో కూర్చోబెట్టి అన్నం పెట్టేది. కులమతాలలో ఎక్కువ తక్కువలన్న మాటకు మా అమ్మ ఏమాత్రం విలువనిచ్చేది కాదు. ఆమె ఎంతో సంప్రదాయబద్ధమైన కుటుంబం నుండి వచ్చినటువంటి స్త్రీ. నిత్యం పూజలు, వ్రతాలు చేసుకునే భక్తురాలు. కానీ
ఆమెకు అంటరానితనం అన్నా, మనుషుల్లో జాతి భేదాలన్నా చాలా ఈసడింపుగా ఉండేది. అలా నా తల్లిదండ్రుల ప్రభావంతోనే నాకు సమభావన మనస్తత్వం అలవడింది. ఇవి తన 56వ ఏట ఒక సభలో ప్రసంగిస్తూ జగదీష్ చంద్రబోస్ చెప్పిన మాటలు. ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వం గల పౌరునిగా మారాలంటే తల్లిదండ్రులు ఎటువంటి పాత్ర పోషించాలో ఈ ఉదంతాలు మనకు చెబుతాయి. అటుపై జగదీష్ చంద్రబోస్ హై స్కూల్ చదువు కలకత్తాలోని సెయింట్ జేవియర్ పాఠశాలలోనూ, కాలేజీ చదువు సెయింట్ జేవియర్ కళాశాలలోనూ కొనసాగింది. 1879లో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బిఏ పట్టా అందుకున్నారు. తరువాత 1880లో లండన్ వెళ్ళి మెడిసిన్లో చేరారు. కానీ అనారోగ్య కారణాలతో ఆ చదువును ఆపేశారు. అటుపై 1881లో కేంబ్రిడ్జ్లోని క్రైస్ట్ కాలేజీలో న్యాచురల్ సైన్సెస్లో చేరారు. చదువుకుంటూనే భౌతిక రసాయన శాస్త్రాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. అలా మరో 3 ఏళ్లు గడిచేసరికి కేంబ్రిడ్జ్ డిగ్రీతో పాటు లండన్ యూనివర్సిటీ వారి బీఎస్సీ డిగ్రీ కూడా పూర్తి చేశారు. అక్కడ ఉండగానే బోస్కు ప్రఫుల్ల చంద్రరాయ్తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ఆత్మీయ స్నేహంగా మారింది. ప్రఫుల్ల చంద్రరాయ్ ఆ తరువాత కాలంలో రసాయన శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి భారతీయ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా పేరు గడించారు. భారతదేశంలో మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పింది కూడా ప్రఫుల్ల చంద్రరాయే. సుమారు 130 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఆ కంపెనీ పేరు బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఇక మళ్ళీ జగదీష్ చంద్రబోస్ గారి విషయానికి వద్దాం. విదేశాల్లో చదువు పూర్తయ్యాక తిరిగి భారతదేశం వచ్చారు బోస్. ఆయనకు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో ఆచార్యుడిగా ఉద్యోగం దొరికింది. ఆ రోజుల్లో భారతీయ ప్రొఫెసర్లకు ఇంగ్లాండ్ ప్రొఫెసర్ల కంటే 3 వంతుల్లో 1 వంతు జీతం తక్కువగా ఇచ్చేవారు. అంటే ఉదాహరణకు ఇంగ్లీష్ ప్రొఫెసర్లకు 12,000 జీతం ఇస్తే భారతీయ ప్రొఫెసర్లకు కేవలం 8,000 జీతమే ఇచ్చేవారు. ఆ విధానాన్ని వ్యతిరేకించిన బోస్ 3 ఏళ్ల పాటు జీతం తీసుకోకుండానే పాఠాలు చెప్పారు. ఆ 3 ఏళ్ల కాలంలో విద్యార్థులకు బోస్ మీద విపరీతమైన గౌరవాభిమానాలు కలిగాయి. చివరికి కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. బోస్ వంటి ఉత్తమ ఆచార్యుడిని అవమానించడం విద్యార్థుల్లో తిరుగుబాటుకు కారణం కావచ్చన్న భయం కలిగింది వారికి. దానితో వాళ్ళు అంతవరకు తాత్కాలిక ఆచార్యుడిగా ఉన్న బోస్ను శాశ్వత ఆచార్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, అతనికి గత 3 సంవత్సరాలుగా జీతంలో తగ్గించిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేశారు కూడా. అలా వచ్చిన మొత్తాన్ని బోస్ తన శాస్త్ర పరిశోధనల కోసమే వినియోగించారు. ఆయన పరిశోధనలకు ఆ రోజుల్లో మరింత ధన సహాయం చేసిన వ్యక్తి మార్గరెట్. ఈ మార్గరెట్ వివేకానందుని శిష్యురాలిగా హిందూ మతం స్వీకరించిన తొలి విదేశీ మహిళగా పేరు పొందింది. ఆమెకు వివేకానందుడు పెట్టిన పేరు సిస్టర్ నివేదిత. భారతదేశంలో బాలికలకు విద్య నేర్పించడానికి ఎంతో కృషి చేసిన వారావిడ. అలా సిస్టర్ నివేదిత జగదీష్ చంద్రబోస్ పరిశోధనలకు ఎంతగానో చేయూతనిచ్చారు. ఒక ప్రక్క ప్రొఫెసర్గా పాఠాలు చెబుతూనే మరో ప్రక్క తన పరిశోధనల్ని కొనసాగించారు బోస్. తన పరిశోధనలకు అవసరమైన సాంకేతిక పరికరాలను తానే తయారు చేసుకునేవారు. రేడియో వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రక్రియను తొలిసారిగా సశాస్త్రీయంగా ప్రయోగించి ఈ ప్రపంచానికి చూపించిన వ్యక్తి మన జగదీష్ చంద్రబోస్. ఆయన చేసిన ప్రయోగంలో విద్యుదయస్కాంత తరంగాలు తీగ అవసరం లేకుండానే బలమైన గోడల్ని దాటుకుంటూ 2 గదుల అవతల, అంటే సుమారుగా 75 అడుగుల దూరంలో ఉన్న గంటను మోగించాయి. 1895 నవంబర్ నెలలో కలకత్తాలో చేసిన ఈ బహిరంగ ప్రదర్శనతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంగ్లాండ్ పత్రికలు బోస్ గొప్పదనాన్ని కీర్తిస్తూ వార్తలు ప్రచురించాయి. లండన్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఎందరో శాస్త్రవేత్తలు బోస్ వంటి శాస్త్రవేత్త ఏ 100 ఏళ్లకు ఒక్కడే పుడతాడంటూ కీర్తించారు. అంత గొప్ప ఘనత సాధించిన బోస్ మాత్రం తన రేడియో తరంగాల ఆవిష్కరణపై పేటెంట్ తీసుకోవడానికి మాత్రం అంగీకరించలేదు. తన ఆవిష్కరణలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రపంచానికి పరిపూర్ణ స్థాయిలో ఉపయోగపడాలన్నది ఆయన అభిమతం. అందుకే ఆయన పేటెంట్ వద్దనుకున్నారు. కానీ ఆ తరువాత కాలంలో బోస్ ఆవిష్కరణకే కాస్తంత అటు ఇటుగా కొత్తదనం చేర్చి రేడియోపై పేటెంట్ సొంతం చేసుకున్నాడు
ఇటలీకి చెందిన మార్కోని. అందువల్లే రేడియో ఎవరు కనిపెట్టారు అంటే జగదీష్ చంద్రబోస్ అని చెప్పుకోవలసిన మనం మార్కోని పేరు చెప్పుకుంటున్నాం. అలా తన మేధస్సును సమాజం కోసమే తప్ప స్వలాభానికి వాడుకోని మహనీయుడు మన జగదీష్ చంద్రబోస్. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన నెవిల్ ఫ్రాన్సిస్ స్మార్ట్ బోస్ గురించి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో జగదీష్ చంద్రబోస్ అప్పటి ప్రపంచం కంటే కనీసం 60 సంవత్సరాల ముందున్నారన్నాడు. అంతటి ప్రతిభాశాలి మన బోస్. కేవలం భౌతిక శాస్త్రంలోనే కాదు, ఆపై బోస్ దృష్టి వృక్షశాస్త్రంపై కూడా మళ్ళింది. నిజానికి మొక్కలపై పరిశోధనలు చేయడానికి బోస్ మనసులో చిన్ననాడే బీజం పడింది. ఒకనాడు సాయంత్రం వేళ బోస్ తన ఇంటి దగ్గర బంతాట ఆడుకుంటున్నాడు. మెల్లగా రాత్రి అయ్యింది. ఇంతలో బంతి వెళ్ళి చెట్ల మధ్యలో పడింది. బోస్ బంతి తీసుకోవడానికని వెళ్ళబోయాడు. అప్పుడు అక్కడే ఉన్న బోస్ అమ్మగారైన భామాసుందరి గారు, బాబూ, ఆ బంతి కోసమని ఇప్పుడు మొక్కల మధ్యకు వెళ్ళకు, ఈ సమయంలో అవి పడుకుంటాయి, రేపు ఉదయం తీసుకుందువుగానిలే అన్నారు. అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందా, అవి కూడా మనలాగే నిద్రపోతాయా అని ఆశ్చర్యపోయాడు బోస్. అలా తల్లి మాటలు బాలుడైన బోస్ మనస్సులో గాఢంగా హత్తుకుపోయాయి. ఆ తరువాత కాలంలో బోస్ భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన మరో ప్రక్క మొక్కలపై కూడా తన పరిశోధనలు కొనసాగిస్తూనే వచ్చారు. చివరికి తన తల్లి తనకు చిన్నతనంలో చెప్పిన మాటలు నిజమేనని ప్రపంచానికి ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించారు. ఈ ప్రయోగానికి ఇంగ్లాండ్లోని రాయల్ సొసైటీ హాలు వేదిక అయ్యింది. అది 1901 సంవత్సరం మే 10వ తారీఖు. ఎందరో ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్తలతో పాటు విలేఖరులు, అధికారులు ఆ హాలులో వేచి చూస్తున్నారు. బోస్ తాను కనిపెట్టిన క్రిస్కోగ్రాఫ్ అనే పరికరంతో ఆ హాలులో ప్రవేశించాడు. ఆ సాంకేతిక పరికరం సహాయంతో మొక్కల ఎదుగుదలను కొలవవచ్చు. అది మొక్కల కణజాలాన్ని కొన్ని వేల రెట్లు పెద్దదిగా చేసి చూపించగలదు. బోస్ ముందుగా బ్రోమైడ్ అనే ద్రవాన్ని ఒక జారులోకి తీసుకున్నాడు. బ్రోమైడ్ అంటే ఒక విష పదార్థం. బోస్ వేర్లతో సహా అప్పుడే పీకి తీసుకువచ్చిన ఓ మొక్కను ఆ బ్రోమైడ్ ద్రవంలో ముంచి దానిని క్రిస్కోగ్రాఫ్తో కలిపాడు. అంతే, ఆ మొక్క నాడీ ప్రకంపనలు ఆ క్రిస్కోగ్రాఫ్ వల్ల అక్కడి వారంతా స్పష్టంగా చూడసాగారు. విషంలో ముంచడం వల్ల ఆ మొక్క వేర్లు, కాండం గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాయి. కొంతసేపు అలా కొట్టుకున్నాక చలనం లేకుండా నిర్జీవంగా మారిపోయిందా మొక్క. ఆ తరువాత కాలంలో బోస్ రెసినెంట్ రికార్డర్, ఆసిలేటింగ్ రికార్డర్ అనే యంత్రాలను కూడా తయారు చేశారు. ఆ సాంకేతిక పరికరాల సహాయంతో మొక్కలకు కూడా మిగిలిన జంతుజాలంలాగానే బాధ, భయం, సంతోషం మొదలైన భావనలు ఉంటాయని సశాస్త్రీయంగా నిరూపించి చూపించారు. దానితో బోస్ను ఆ కాలంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ శాస్త్రవేత్తగా సమాజం గుర్తించింది. రాయల్ సొసైటీ బోస్ను తమ సొసైటీలో సభ్యునిగా చేర్చుకుని గౌరవించుకుంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బోస్కు సర్ బిరుదాన్నిచ్చి సత్కరించింది. ఐన్స్టీన్ మహాశయుడు తాను బోస్ వంటి శాస్త్రవేత్తకు సమకాలీనుడవడం తన అదృష్టం అన్నాడు. ఆధునిక భారతీయ శాస్త్ర సాంకేతిక రంగానికి జగదీష్ చంద్రబోస్ పితామహుడి వంటి వాడంటూ అభివర్ణించాడు. అలా సాధారణ ప్రజానీకంతో పాటు విఖ్యాత శాస్త్రవేత్తల ప్రశంసల్ని, గౌరవాన్ని కూడా పొందిన అపురూప విజ్ఞానవేత్త మన జగదీష్ చంద్రబోస్. బోస్ తన శాస్త్ర పరిశోధనల్ని వివరిస్తూ రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, ద నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ మొదలైన 10కి పైగా పుస్తకాలు రచించారు. 1917లో బోస్ కలకత్తా నగరంలో తన పేరుతోనే బోస్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి భారతీయ విద్యార్థుల భవిష్యత్ పరిశోధనలకు మార్గాన్ని సుగమం చేశారు. జగదీష్ చంద్రబోస్ తన భార్య అబలా బోస్తో కలిసి భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలతో పాటు మరెన్నో ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సమాజ స్థితిగతుల్ని తెలుసుకుంటూ ఉండేవారు. అబలా బోస్ తన భర్తకు అన్ని విధాలా చేయూతనిస్తూనే మరోవైపు స్త్రీ సాధికారత కోసం, స్త్రీ విద్య కోసం ఎంతగానో పరిశ్రమించారు. ఇక చివరిగా జగదీష్ చంద్రబోస్ ఈ ప్రపంచానికి అందించిన విజ్ఞానాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆద్యుడు మన బోస్. మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను అభివృద్ధి చేసినవాడు మన బోస్. ఈనాడు మనం వాడుకుంటున్న అనేక రకాల యాంటెన్నాలు, పోలరైజర్లకు
100 ఏళ్ల క్రితమే తొలి రూపాన్ని ఇచ్చినవాడు మన బోస్. మొక్కలకు ప్రాణం ఉంటుందని, వాటికి మనలాగే భయం, బాధ, సంతోషం ఉంటాయని సశాస్త్రీయంగా నిరూపించినవాడు మన బోస్. రామాయణ మహాభారతాలు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలవని, అతని ద్వారా సమాజానికి అంతులేని ప్రయోజనాన్ని కలిగించగలవని బోస్ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. పిల్లలు దేశం గర్వించే పౌరులుగా మారడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో కూడా బోస్ జీవితగాథ మనకు చెబుతుంది. మనం కేవలం మన సుఖం కోసమే కాదు, సమాజ హితం కోసం కూడా పాటుపడాలని తన జీవన విధానం ద్వారా జగదీష్ చంద్రబోస్ మనకు బోధించారు. అటువంటి మహనీయుడైన శాస్త్రవేత్త గురించి ఇలా ఈరోజు మనం కాసేపు మాట్లాడుకోగలిగాం. అలా మన సమయం సద్వినియోగం అయ్యింది. ఇటువంటి విజ్ఞానవేత్తల గురించి మీ పిల్లలకు కూడా వివరించండి. టెక్నాలజీ అంటే కేవలం మనకు విదేశాల నుండే వచ్చిందన్న అపోహల్ని తొలగించండి. మన రామాయణ మహాభారతాలను మీ పిల్లలకు కథలుగా చెప్పండి. వారిని ఉత్తమ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించండి. మరొక్కసారి జగదీష్ చంద్రబోస్తో పాటు మన విజ్ఞానవేత్తలందరికీ నమస్కరించుకుంటూ ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.